అందరికీ నమస్కారం. ఇది ఒక ప్రత్యేక వీడియోలాగా మీరు కన్సిడర్ చేయండి. దీంట్లో వేరే టాపిక్స్ ఒకటి రెండు మాట్లాడినప్పటికీ మెయిన్ ఏమిటి అంటే T20 ఫార్మాట్ ఔత్సాహికులకి ఒక ప్రత్యేక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అనేక మ్యాచ్లు మనం T20 ఫార్మాట్లో వీక్షిస్తూ ఉంటాము, యూట్యూబ్లో కానీ అనేక స్పోర్ట్స్ ఛానల్స్ లోపల. ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళే గత 20 రోజులుగా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు. 32 మ్యాచ్లు జరిగాయి. అదే జూన్ 21 రోజు HCS TG T20 తెలంగాణ గవర్నమెంట్ HCS TG T20 అనే టోర్నమెంట్ మొదలైందండి. అది శ్రీనిధి యూనివర్సిటీ మరియు HCS ఇద్దరు కలిసి ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేశారు. ఒక 32 మ్యాచ్లు జరిగాయి. గత 20 రోజులుగా ఈ టోర్నమెంట్ జరిగింది. ఎందుకంటే మనం చాలామంది ఇండియన్ టీం మీద కాన్సన్ట్రేట్ చేసి మన వాళ్ళు ఏదో పొడి చేస్తారు అని అభిప్రాయంతో ప్రతి మ్యాచ్ చూడడము, టైమింగ్స్ ప్రకారము ఎన్ని గంటలకి అయితే అన్ని గంటలు నిద్ర మానుకుని మరీ చూడడం, 10 గంటలకి లేదా 7 గంటలకి. 7 గంటలకి నిద్ర మానక్కర్లేదు, కానీ 10 గంటలకు మాత్రము మ్యాచ్ ముగిసే టైంకి నిద్రపోతుంది కాబట్టి నిద్రపోతుందని మరి నిద్ర మానుకొని అని చెప్పవలసి వచ్చింది. అయితే ఈ టోర్నమెంట్ ప్రాముఖ్యత ఏమిటి అంటే లోగడ HCA లోపల ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి అందరికీ తెలిసిన విషయమే. వార్తల్లో కూడా చక్కర్లు కొట్టింది. పాత కమిటీ మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఫార్మర్ సెక్రటరీ శేష్ నారాయణ్ గారు అతను ఎలిగేషన్స్ కూడా పెట్టారు. మొహమ్మద్ అజారుద్దీన్ మీద 32,000 టికెట్ల గురించి అతనికి అకౌంట్ కావాలి అన్నట్టుగా చెప్పారు. మరి CBI కూడా HCAలో జరుగుతున్న అవకతవకల మీద CBI ఎంక్వైరీ చేయాలన్నట్టుగా ఒక టాక్ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మ్యాచ్లు అయితే HCAలో జరిగాయి, కానీ మనకి రావాల్సిన మ్యాచ్లు HCA కోటాలో రాలేదని మాత్రం చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఈ గొడవల వల్ల, యూనిటీ లేకపోవడం వల్ల, ఈ అవకతవకల వల్ల మరి BCCI HCAని ఎక్కువ కన్సిడర్ చేయదేమో అన్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏది ఏమైనప్పటికీ మరి రీఎలెక్ట్ అయ్యారు శేషనారాయణ గారు యునానిమస్గా. ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఏంటంటే మన తెలుగువాడు అంబటి రాయుడు 3 ఏళ్లకి డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం అనేది చాలా మంచి వార్త అని చెప్తాను. క్రికెటరు ఇదివరకు అవమానం జరిగింది నాకు అని మాట్లాడిన అంబటి రాయుడు ఇప్పుడు కొత్త డైరెక్టర్గా HCAని అతను ఆ పదవిలో అతను 3 ఏళ్ల వరకు కొనసాగుతాడు. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో యునానిమస్గా రీఎలెక్ట్ అయిన శేషనారాయణ్ మరియు అంబటి రాయుడు కాంబినేషన్ లోపల ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ విషయంలో శేషనారాయణ గారు లాస్ట్ వీక్ టీవీలో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో దేంట్లోనూ అంబటి రాయుడు మాట్లాడుతూ చక్కటి అవకాశం ఉంది T20 ఔత్సాహికులకి. HCA రెగ్యులర్గా ఈ టోర్నమెంట్ డిస్టిక్ వైజ్ ఒక సిస్టమ్ని పెట్టి ఆర్గనైజేషన్ డిస్టిక్ లెవెల్లో డెవలప్ చేసి డిస్టిక్ వైజ్గా కనుక ప్లేయర్లను మనం ఎంకరేజ్ చేసి ఒక T20 ఫార్మాట్ కనుక ఫార్మాట్లో మనకు మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసినట్టయితే దీని నుంచి వచ్చే ప్లేయర్లకి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇండియన్ T20 ఫార్మాట్లో అన్నట్టుగా అతను తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాము. ఒక డిసప్పాయింట్మెంట్ అయింది. నిన్న కూడా మ్యాచ్ మనం చిత్తుగా ఓడిపోయాము. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు మనని బీట్ చేశారు. అంటే ప్రొఫెషనలిజం ఇండియన్ ప్లేయర్లకు తెలియదని కాదు. అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మైండ్ సెట్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. క్రికెట్ని ఇండియాలో ఎంత వీక్షించినప్పటికీ బికాస్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాసెస్ వి విల్ నాట్ టేక్ ఎనీ సీరియస్ యాక్షన్ అగైన్స్ట్ ది ప్లేయర్స్ హూ కుడెంట్ విన్ ది మ్యాచెస్ ఫర్ అస్. అదే పాకిస్తాన్లో అయితే వాళ్ళు భయపడతారండి, ఆ దేశంలోకి వెళ్ళడానికి కూడా భయపడతారు. అనేక టైమింగ్స్లో వివిధ రకరకాల టైమింగ్లో వసీం అక్రమే ఒక కపిల్ శర్మ షోలో ఓపెన్గా చెప్పాడు ఈ విషయం, చెప్పడం జరిగింది. వాళ్ళు రకరకాల టైంలో ముందు వాళ్ళు ఆ వెన్యూ నుంచి దుబాయ్కో షార్జాకో వెళ్ళిపోయి అబుదాబికి వెళ్ళిపోయి అతను రకరకాల టైమింగ్లో అందరూ ఒకసారి కాకుండా రకరకాల టైమింగ్ లోపల వాళ్ళ దేశాన్ని చేరుకుంటారండి. అది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. అట్లాంటి సీరియస్నెస్ ప్రజలు ప్లేయర్ల మీద చూపిస్తారు పర్ఫామ్ చేయకపోతే. ఎందుకు ఫెయిల్ అవుతున్నామో అనేది మాత్రం మనం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఇంగ్లాండ్ ఒక ప్రొఫెషనల్ టీము, చక్కటి ప్రాక్టీసు,
ఐపీఎల్ కారణంగా అనేక మంది ప్లేయర్ల యొక్క వీక్నెసెస్ వాళ్ళ చేతిలో పెట్టుకుని మనని అక్కడికి ఆహ్వానించినప్పుడు తప్పకుండా వాళ్ళు వాటిని మన మీద ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చిత్తుగా భారతదేశాన్ని ఓడించారు. అయితే భారతీయులకు ఏమిటంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మైండ్ సెట్ని. ఒక పక్క హార్దిక్ పాండ్యా నేను వారి సూర్యకుమార్ యాదవ్ని తొలగించారు అని క్రిటిసిజం రాగానే ఐపీఎల్ అవ్వగానే అజిత్ అగర్కర్ మంచి డిసిషన్ తీసుకున్నాడు, శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా పట్టుకొచ్చాడు అని అన్నారు. తర్వాత వైభవ్ సూర్యవంశీకి మరి 3 మ్యాచ్లకి అవకాశం ఇవ్వనప్పుడు మరి ఒకసారి అతను క్రిటిసిజంలోకి వచ్చాడు. మరి కోచ్ కూడా ఆయన్ని రికమెండ్ చేయటం లేదు, కమిటీ బాగాలేదు, మేనేజ్మెంట్ కమిటీ బాగాలేదు, క్రికెట్ మేనేజ్మెంట్ కమిటీ బాగాలేదు, వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు రావటం లేదు అన్నట్టుగా కూడా మాట్లాడారండి. సో ఇది నేను వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు దయచేసి. మన టాపిక్లోకి వచ్చేద్దాము. గత 20 రోజులుగా టోర్నమెంట్ జరిగింది. ఇవాళ ఉప్పల్ స్టేడియం వేదికగా ఖమ్మం వర్సెస్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మధ్యలో మ్యాచ్ ఉండబోతోంది. ఖమ్మం ఎందుకన్నానంటే ఖమ్మం యాక్చువల్ పేరు ఏసీఈఎస్ అనమాట. దాని ఫుల్ ఫామ్ ఒకసారి మీకు నేను చెప్తాను. ఖమ్మం పేరు అన్విత ఖమ్మం అన్నమాట దీని పేరు. అలాగే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరగబోతోంది. అయితే ఒక్కొక్క టీంలో 19 ప్లేయర్లు కాకుండా ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. అలాగే ఖమ్మం టీంలో కూడా ఒక 18 మంది ప్లేయర్ల లిస్టు ఉన్నప్పటికీ 18 మంది ప్లేయర్ లిస్టు ఉన్నప్పటికీ ఒక 4 ప్లేయర్లు మాత్రము వీళ్ళు మళ్ళీ బెంచ్ మీద ఉన్నారండి. ఇది ఈ యొక్క టీమ్ స్ట్రెంత్ చూపిస్తోంది. ఇంతమంది ఔత్సాహికులు మరి ఈ ఫార్మాట్లో జరిగింది. కొన్ని ఏ టీంలో ఎవరు ఉన్నారనే సంగతి తర్వాత మనం ప్రత్యేకంగా వీడియో అప్లోడ్ చేద్దాం. ఎందుకు వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అంటే ఎప్పుడైనా కొత్త ప్లేయర్లు మనం చూసినప్పుడు T20 ఫార్మాట్లో హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయ్యాడు అన్నప్పుడు ఇతను సోర్స్ అతను ఎక్కడి నుంచి వచ్చాడు బయటికి అన్న డౌట్లు కూడా వస్తూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి కొంతమంది ప్లేయర్లు వచ్చారంటే ఖమ్మం నుంచి సెలెక్ట్ అయ్యాడా లేదా మరి ఈ హైదరాబాద్ ఈ ఛాంపియన్ సెలెక్ట్ అయ్యాడా. ఇప్పుడు అంబట్ రాయుడు ఉన్నాడు కాబట్టి కొత్త కమిటీని కూడా ఫామ్ చేస్తారు. అందరికీ నా వైపు నుంచి కంగ్రాచులేషన్స్. కొత్త క్యూరేటర్స్ అపాయింట్ చేస్తుంటారు, గ్రౌండ్ స్టాఫ్ని అపాయింట్ చేస్తుంటారు, మేనేజ్మెంట్ స్టాఫ్ని అపాయింట్ చేస్తుంటారు. కొత్త టీంకి అండర్ లీడర్షిప్ ఆఫ్ అంబట్ రాయుడు హెచ్సిఏ మంచి వెలుగులోకి వస్తుంది అని నేను భావిస్తూ మరొకసారి నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ, అయితే ఇప్పుడు హైదరాబాద్ ఈ ఛాంపియన్ అన్ని పేర్లు చదవడం మాకు కుదరదు కాబట్టి ఎవరు కెప్టెన్ అనేది హైదరాబాద్ టీంకి మనం ఒకసారి చూద్దామండి. హైదరాబాద్ టీంకి అభిరత్ రెడ్డి కెప్టెన్సీ చేస్తున్నాడు అతను. మరి అలాగే మీరు ఖమ్మం టీంకి చూసినట్టయితే ఖమ్మం టీంకి కెప్టెన్సీ ఎవరు చేస్తున్నారంటే చామ వీరేంద్ర మిలన్, సివి మిలన్ అని కూడా ఆయన షార్ట్ ఫామ్లో పిలుస్తారు. ఈ వీడియో అప్లోడ్ చేసిన క్షమించాలి, నేను ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తాను కాబట్టి వెనక నుంచి మరి సౌండ్స్ వస్తూ ఉంటాయండి, దయచేసి క్షమించాలి. స్టూడియో కాదు కాబట్టి, స్టూడియో రూమ్ కాబట్టి, స్టూడియో సెటప్ ఉండదు కాబట్టి ఇంట్లో వచ్చి చేస్తున్నప్పుడు అనేక రకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, మళ్ళీ వీడియోలు చేయాల్సి వస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఉప్పలు స్టేడియంలో T20 ఔత్సాహికులకి ఇన్ఫర్మేషన్ జారీ చేస్తున్నాను. మంచి మ్యాచ్ 2 టీముల మధ్యలో, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వర్సెస్ ఖమ్మం మధ్యలో ఫైనల్ మ్యాచ్ వాళ్ళు జరుగుతోంది. వీక్షించండి. 3 ఏళ్ల పైన వాళ్ళకి అడల్ట్స్ అందరికి కూడా 3 ఏళ్ల పైన వాళ్ళందరికీ కూడా మరి టికెట్ కొనుక్కొని వీక్షించండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మనం ఎంకరేజ్ చేద్దాము, సపోర్ట్ చేద్దాము. అవసరం ఉంటే ఏదో రకంగా మనం మన సేవలు అందిద్దాము. ఒక 12 ఏళ్ళు క్రికెట్ లీగ్స్ ఆడాను కాబట్టి నేను హెచ్సిఏ లీగ్స్ నాకు దగ్గర కూడా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్న జుమ్ఖానా, పాత జుమ్ఖానా అప్పుడు ఐ కార్డు కూడా ఉండింది నాకు. నేను సి లెవెల్ నుంచి A1 లెవెల్ దాకా లీగ్స్ ఆడాను కాబట్టి ఎంత రుణపడి ఉన్నాను. మంచి క్రికెట్ ఆడాము, మంచి ప్లేయర్లతో ఆడాము, మంచి అవగాహన వచ్చింది క్రికెట్ గురించి. ఆ ఎక్స్పీరియన్స్ వల్లనే నేను వీడియోలు చేయగలుగుతున్నాను. క్రికెట్ అర్థమవుతుంది కాబట్టి
క్యాప్టెన్సీ పాయింట్స్ అర్థమవుతాయి కాబట్టి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అర్థమవుతాయి కాబట్టి, ఎక్కడ ఓడిపోయాము ఎక్కడ గెలిచాము అనే విషయాలు కూడా అవగాహన ఉంది కాబట్టి నేను వీడియోలు చేస్తున్నానండి. నచ్చితే తప్పకుండా మీరు స్పాన్సర్ చేయండి. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు మెయిల్ చేయండి. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ పేరు మీద నా ఛానల్ నడుస్తుంది. మెయిల్ ఐడి వచ్చినప్పటికీ goodluckprasad@gmail.com. గుర్తుపెట్టుకోండి, నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. మీరు వాట్సాప్ లోపల ఇవాళ రేపు అందరూ చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తారు కాబట్టి దయచేసి నా వీడియోలు షేర్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఏది ఏమైనా ఒక డిసప్పాయింట్ అయింది ఇంగ్లాండ్ చేతిలో భారత జట్టు. ఎన్నో రకాలుగా క్రిటిసైజ్ చేశాము. ఏది ఏమైనా ఎంత క్రిటిసైజ్ చేసినా ఇటు కోచ్ని, మేనేజ్మెంట్ని, సెలక్షన్ కమిటీని గ్రౌండ్లో ఏది జరగాలో అదే జరుగుతుందండి. ఇది ప్రాక్టికాలిటీ. నమస్కారం అందరికీ మరోసారి.